వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి గారు నటించిన 50వ మూవీ మహారాజా. మహారాజా మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఒక రివెంజ్ డ్రామా అన్నమాట. ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు ఒక కటింగ్ షాప్ పెట్టుకుని తన జీవనాన్ని నడుపుతుంటారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి తను ఎలా తనకు జరగాల్సిన న్యాయాన్ని పొందుతారు అనేదే ఈ సినిమా మెయిన్ కథ. ఈ మహారాజా మూవీలో స్టార్టింగే ఒక చెత్తబుట్ట కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విజయ్ సేతుపతి గారికి కంప్లైంట్ ఇస్తారు. అది వినడానికి చాలా చాలా సిల్లీ రీజన్గా అనిపిస్తుంది. అదే కథని వాళ్ళు అడిగిన ప్రతి వరకు చెప్పుకుంటూ వెళ్తారు. బట్ అదే కథ సినిమాలో కనీసమైన 4 to 5 times ఒకే కథని చెప్తూనే ఉంటారు. బట్ స్టార్టింగ్లో కొంచెం ఇదేంటి ఇంత సిల్లీగా ఉంది రీజన్ అనిపించినా కూడా అదే కథ వస్తూ వస్తూ చాలా సీరియస్ మోడ్కి వెళ్ళి సినిమా అయితే వర్త్ వాచింగ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా బాగా తీశారు మహారాజా మూవీని. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారితో పాటు అనురాగ్ కశ్యప్ మరియు మమతా మోహన్ దాస్ గారు ప్రముఖ పాత్రలు వహించారు. అనురాగ్ కశ్యప్ తన పాత్రకు న్యాయం చేశాడు. అలాగే మమతా మోహన్ దాస్ గారిది అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయితే ఏం కాదు, ఓకే అనేలాగా ఉంది. బట్ మమతా మోహన్ దాస్ గారు ఉన్నారంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంటుంది అని. బట్ అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయితే కాదు తనది. నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో అనురాగ్ కశ్యప్ గారు చాలా బాగా చేశారు. క్లైమాక్స్లో అయితే వారి యాక్టింగ్కి ఏడుపు వచ్చేస్తుంది, అంత బాగా చేశారు. ఇంకా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బేసిక్గానే చాలా మంచి యాక్టర్. అండ్ ఈ సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తాన్ని రేంజ్లో చూపించేశారనే చెప్పాలి. ఈ సినిమాలో మెయిన్ హైలైట్గా నిలిచేది పోలీస్ క్యారెక్టర్ ప్లే చేసింది నటరాజన్, సుబ్రహ్మణ్యం అండ్ ముకుందన్ కాంత్ పోలీసులుగా చేశారు. ఫస్ట్లో చూస్తున్నప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్స్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అనిపిస్తాయి. బట్ కథలో వెళ్తూ అవి చాలా చాలా పాజిటివ్ క్యారెక్టర్స్. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడానికి ఆ క్యారెక్టర్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలా బాగా చేశారు. వారికి స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాలి ఈ మూవీలో. నటరాజన్ సుబ్రహ్మణ్యం గారంతూ తన పాత్రని చాలా చాలా గుర్తుండిపోయేలా ఈ క్యారెక్టర్ అయితే నిర్వహించడం జరిగింది. వారికి స్పెషల్ మెన్షన్ చేయాలి నటరాజన్ సుబ్రహ్మణ్యం గారికి. ఈ మహారాజా మూవీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యి సుమారు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్లో రిలీజ్ అయినా కూడా తెలుగు డబ్బుడ్ వర్షన్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి నితిలన్ స్వామినాథన్ అని అతని పేరు. ఆయన ఈ సినిమా కథను చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఈ సినిమా 2 టైమ్ లైన్స్ మధ్యలో జరుగుతుంది. ఒకటి యంగేజ్లో ఉన్నప్పుడు, ఇంకోటి కొంచెం ఓల్డ్ అయిన తర్వాత. బట్ ఎక్కడా కూడా జనాలకి అర్థం కాకుండా ఏం పోదు, చాలా నీట్గా అర్థమవుతుంది. అండ్ స్క్రీన్ ప్లేతో చెడుగుడు ఆడేశారన్నమాట ఈ మూవీలో. మెయిన్ స్క్రీన్ ప్లే చాలా హైలైట్గా నిలుస్తుంది ఈ మూవీ. అంతా బాగా రాసుకున్నారు. కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. తన పడిన కష్టానికి 100% న్యాయం దొరికిందని చెప్పాలి. అంత బాగా చేశారు డైరెక్షన్. ఈ సినిమాటోగ్రఫీ చేసింది దినేష్ పురుషోత్తమ్ అని. వారి డిఓపి వర్క్ అంతా చాలా చాలా బాగుంది ఈ మూవీలో. ప్రతి ఫ్రేము ఆడియన్స్ని కట్టిపడేసేలా ఉంది. ఇంట్రెస్టింగ్ అంటే ఉంది మూవీ. సూపర్గా చేశారు సినిమాటోగ్రఫీ వర్క్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రజనీష్ లోక్నాథ్ గారు. ఏ మూవీ చేసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఇస్తున్నారు. ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయ్యి. ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్స్, డ్యూయట్ సాంగ్స్ అలాంటివి ఏమీ లేవు. కొత్త రకమైన మూవీ ఇది. బట్ అయినా కూడా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ఎడిటింగ్ పరంగా కానీ అన్నిటిలోనూ సూపర్గా వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీలో. అంతా బాగా చేశారు మ్యూజిక్ వర్క్. ఈ సినిమా ఎడిటర్ వచ్చేసరికి ఫిలోమిన్ రాజ్ అని అతని పేరు. వారు సినిమాని ఎక్కడా ల్యాక్ కాకుండా చాలా బాగా ఎడిట్ చేశారు. 2 hours 20 minutes డ్యూరేషన్ ఉంది. ఎక్కడ కూడా బోర్ అనిపించదు. బట్ ప్రతి సీను సినిమాకి యాడెడ్ వాల్యుయబుల్గానే వచ్చింది. అంత బాగా ఎడిట్ చేశారు ఫిలోమిన్ రాజ్ గారు. వారి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. వారి ఎడిటింగ్ చాలా అప్రిషియేషన్ అయితే చేయాలి. అంతా బాగా చూపించారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఇది. స్క్రీన్ ప్లేతోనే జనాలకి నీట్గా అర్థమయ్యేలా చూపించాలి. అది ఎడిటింగ్లోనే సాధ్యమయ్యేది. దాన్ని ఎడిటింగ్ ద్వారా జనాలకి రీచ్ అవ్వడానికి మెయిన్ ప్లస్ పాయింట్గా ఫిలోమిన్ రాజ్ గారి ఎడిటింగ్ ప్లస్ అవుతుంది. చాలా బాగా చేశారు ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ గారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి సుధన్ సుందరం అండ్
జగదీష్ పళనిస్వామి గారు ఇద్దరు కలిసి ద థింక్ స్టూడియోస్ అనే సంస్థ ఆధారంగా నిర్మించారు ఈ సినిమాని. మహారాజా అనేది చాలా చాలా మంచి మూవీ, దాన్ని ఎవరు మిస్ కాకుండా చూడాలి. అలాంటి మంచి మూవీ మహారాజా. ఈ మహారాజా మూవీకి నా వర్షన్ ఆఫ్ రేటింగ్ ఇచ్చేసరికి 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తాను నేనైతే. అంత మంచిగా తీశారు ఈ మూవీని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని మస్ట్ వాచ్ చేయండి, ఇమ్మీడియట్గా చూడండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మీరు ఈ మహారాజా మూవీ చూసారా? చూసింటే మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి.